లేఖన భాగాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాన్ని తెరిచి రోమాపత్రిక 8వ అధ్యాయం వచనం 32లో ఒక మాట రాయబడింది. అందరూ శ్రద్ధ కలిగి దేవుని మాటలు విందాం. దేవుని వాక్యం ద్వారా మనం దీవించబడదాం. ఈ రాత్రి ఈ కూడికనకు అర్థం, ఈ కూడికలో దేవుని శక్తి మనందరం చూడాలి అంటే కేవలం దేవుని వాక్యమే మనకు అనుకూలం. కాబట్టి ఈ సమయంలో బైబిల్ గ్రంథాన్ని తెరిచి రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట రాయబడింది. పిల్లరా చదువుదాం ఒకసారి. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయలేదు. హల్లెలూయా అంత చెప్పాలి. హల్లెలూయా. దేవుడట తన సొంత కొడుకును అనుగ్రహించడానికి వెనుక్కు తీయలేదు అన్నాడు. ఈ క్రిస్మస్ కూడిక అర్థం ఏంటి అంటే, ఈ క్రిస్మస్ కూడికలో మనందరూ ఎందుకు కూర్చోని ఈ రీతిగా పాటలు పాడుకొని ప్రభుని ఆరాధించేంత వరకు అంటే, పిల్లల దేవుడు తన సొంత కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, ఒక్కడైన కుమారుణ్ణి మన అందరి కొరకు ఆయన అనుగ్రహించినాడు. ఈ అనుగ్రహించే ప్రక్రియలో దేవుడు వెనుక తీయలేదు అని వాక్యం మాట్లాడుతుంది. వెనుక తీయని దేవుని మనస్తత్వం, వెనుకంజవేయని దేవుని మనస్తత్వం మానవాళి ఉద్ధరణ కొరకే, మానవ సమాజం బాగోగుల కొరకే దేవుడు తన సొంత కొడుకును మన కొరకు అనుగ్రహించినాడు. ఈ రాత్రి ఒక 4 మాటలు మెగరలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనందరికీ తెలుసు, బైబిల్ రాయబడింది. ఒకటి, యేసు ప్రభువారు మన కొరకు పుట్టి ఉన్నాడు అని బైబిల్లో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఎలా అనగా శిశువు మన కొరకు పుట్టాడని మత్తయి సువార్తలో, లోకా సువార్తలో రాయబడింది. శిశువు పుట్టాడని. ఒకటి, ఆయన పుట్టిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. 2, నశించిపోయిన దానిని వెదకి రక్షించటానికే ఈ లోకానికి వచ్చానని చెప్పిన దేవుడు. ఒకటి, ఆయన పుట్టినవాడు. 2, ఆయన వచ్చినవాడు. హల్లెలూయా. ఒకటి, ఆయన పుట్టినవాడు. 2, ఆయన వచ్చినవాడు. 3, కాలం పరిపూర్ణమైనప్పుడు యుగముల సమాప్తి యందు దేవుడే సశరీరుడుగా ప్రత్యక్షపరచబడ్డాడని తిమోతి గ్రంథంలో రాయబడింది. ఆయన పుట్టినవాడు, ఆయన వచ్చినవాడు, ఆయన ప్రత్యక్షపరచబడినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పుట్టినవాడు, అంతేకాదు ఆయన వచ్చినవాడు, అంతేకాదు ఆయన ప్రత్యక్షపరచబడినవాడు. రామపత్రికలో రాయబడింది, రామపత్రికలో ఆయన అనుగ్రహించబడినవాడు, ఆయన అనుగ్రహించబడినవాడు. ఈ 4 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసు ప్రభువారు ఎవరు అంటే, ఆయన పుట్టినవాడు, ఆయన వచ్చినవాడు, ఆయన ప్రత్యక్షపరచబడినవాడు. ఆయన మనందరి కొరకు దేవుని అనుగ్రహంగా లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున ఎందుకు దేవుడు యేసును అనుగ్రహించాడో, యేసు అనుగ్రహం లేకపోతే, యేసు అనుగ్రహం మనకు అందకపోతే మనం బ్రతకలేమా? మానవ సమాజానికి ఆధారం లేదా? ఈ మనుష్య లోకంలో రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి, పుణ్య కార్యాలు ఉన్నాయి, రకరకాల మానవ మేధస్సు సంబంధించినటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి. ఈ అన్ని మార్గాల మనిషిని బాగు చేయలేవా? ఎందుకు దేవుడే తన సొంత కొడుకుని మనకి ఇవ్వాలి అని, మనకు అనుగ్రహించాలి అని మన కొరకు పుట్టించి, మన కొరకు పంపించి, ప్రత్యక్షపరచి మనకు ఆయన అనుగ్రహించినాడు. ఈ ఆవశ్యత ఎందుకు? ఈ రాత్రి యేసు ప్రభువారు ఎందుకు అనుగ్రహించబడ్డాడు? యెషయా చిగురుగా నరకబడిన మొద్దులో నుండి ఎందుకు ఆయన చిగురించే ఆ చిగురుగా వచ్చినాడంటే, ఒక 4 మాటలు మీకు చెబుతాను. నిజమైన క్రిస్మస్ ఆనందం దొరకాలి అంటే యేసు ప్రభువారు అసలు ఎందుకు పుట్టాడో మనకు తెలియాలి. నేను పుట్టాను, మీరు పుట్టారు, మనందరం పుట్టాం. పుట్టింది దేనికి అంటే బ్రతకడం కోసం. ప్రతి మనిషి కూడా పుట్టింది బ్రతకడం కోసమే, బ్రతుకుదామన్న పోరాటంలో సాగడం కోసమే. కానీ ఒకే ఒక్కడు చనిపోవడం కోసం పుట్టాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. మనందరం బ్రతకడం కోసమే పుట్టాం, బ్రతుకుదామనే పుట్టాం, బ్రతుకు తెరువు కోసమే పుట్టాం. ఆ బ్రతుకు తెరువు పోరాటంలో సాగుతున్నాం. కానీ ఒకే ఒక్కడు మరణం కోసం పుట్టాడు, మరణ భూములు విరవడం కోసం పుట్టాడు, చావురకు తెగించి పుట్టాడు. దేవుడు వెనదీయకుండా తన జనతైక కుమారుడిని మనందరి కొరకు ఆయన అనుగ్రహించినాడు. ఈ రాత్రికాల మందు ఈ క్రిస్మస్లో దైవ అనుగ్రహమైన యేసుని మనందరి ప్రాంతంలో పంచిపెట్టి బద్దులం కావాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఆనందం ఆవశ్యకత ఏంటంటే చూడండి, ఒకసారి చూపెడతాను మీకు నేను. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడంటే, ఆ వచ్చిన వాడు ఎలాంటి వాడో మనకు తెలియాలి. కేవలం యేసు ప్రభు అంటే చాలామంది మనస్సులో ఉంటుంది, ఈయన పాశ్చాత్య దేవుడని, ఈయన యూరప్ దేవుడని, లేకపోతే ఫారిన్ కంట్రీస్ దేవుడని. ఈయన మనవాడు కాడనుకుంటాం చాలాసార్లు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యేసు ప్రభు వారు ప్రపంచ పటాన్ని పరిశీలన చేస్తే ప్రపంచ పటంలో నడిబొడ్డులో ఉంది ఇజ్రాయెల్ దేశం. ఆ దేశంలో బెత్లెహేం అనేది ఆ సెంటర్ పాయింట్లో ఉంది. వరల్డ్ మ్యాప్ మనం అధ్యయనం చేస్తే ఆ బెత్లెహేం అనే పట్టణం ప్రపంచ పటానికి మధ్యంలో ఉంది. ఇటు అటు అటు ఇటు అన్ని పరిశీలన చేస్తే వరల్డ్ మ్యాప్లో బెత్లెహేం మధ్యలో ఉంది. యేసు ప్రభువారు ఒక ఖండానికో, ఒక తెగకో, ఒక వర్ణానికో, ఒక జాతికో చెందినవాడు కాడు. ఆయన అందరికీ దేవుడని, అందరికీ ఆయన మధ్య భాగంలో పుట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీదన పుడితే మీద వారికి దేవుడు అవుతాడు, కింద ఖండాలు పుడితే కింద వారు ప్రభు అవుతాడు, పక్కన పుడితే పక్క ఖండాల ప్రభు అవుతాడు. కానీ ఆయన అందరికీ చెందిన వాడికి ఉండడం కోసమే భూమండలానికి మధ్యలో ఆయన జన్మించాడు, ఆయన మధ్యలో ఉద్భవించాడు. ఈ రోజున యేసు ప్రభువారు మన కొరకు అనుగ్రహించబడ్డాడు. ఈ అనుగ్రహం ఎంత గొప్పదో మనకు తెలియాలి. ఈ క్రిస్మస్లో యేసు ఎందుకు జన్మించాడు? ఎక్కడైనా మనం చూస్తే పుట్టినరోజులు, వేడుకలు, జయంతులు చూస్తాం. మనం చూస్తే ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు మన అంబేద్కర్ గారు ఉన్నారు, వారిది ఒక 110 ఏళ్ళు. గాంధీ గారు ఇంకా చేస్తున్నారు. మరొక 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అయితే రాబోయే జనరేషన్ దాన్ని మర్చిపోతుంది, అంత ఉత్సాహంగా చేయరు. కానీ ఒక ప్రాంతంలో చేస్తున్నారు, ఒక రీజన్లో చేస్తున్నారు, ఒక కంట్రీలో చేస్తున్నారు. ప్రపంచమంతా క్రీస్తు జన్మాన్ని తలంచేది క్రిస్మస్ మాత్రమే. ఆమేన్. ప్రపంచం మొత్తం, సర్వలోకం ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నిట్లో కూడా క్రిస్మస్ అనేటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దేవుని ప్రేమను వారు పంచుతున్నారు. ఇంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో, ఆయన ఎందుకు అనుగ్రహించబడినాడంటే చూడండి ఒకసారి. యోబు గ్రంథంలో మొట్టమొదటిగా 4 మాటలు చూపెడతాను మీకు నేను. యోబు గ్రంథం 33వ అధ్యాయములో, యోబు గ్రంథం 33వ అధ్యాయములో వచనం 19 అండి. వచనం 19. వ్యాధి చేత మంచమెక్కి ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలిగి వాడు శిక్షణ పొందుతున్నాడు అని బైబిల్ రాయబడింది. దేవుడు మాట్లాడుతున్నాడు, మానవుడు దేవుని మాట వినటం లేదు. ఒకసారి మాట్లాడితే, 2 సార్లు మాట్లాడితే, పలుకుతూ ఉంటే, మానవుడు ప్రక్కన పెడుతూ ఉంటే దేవుడు కోపగించుకొని ఆ మాట వినని మానవ సమాజాన్ని దేవుడు మంచం ఎక్కించి, నొప్పులు పుట్టించి, శిక్షణ కలుగు చేసి, అభ్యాసము నేర్పించి, బాధను తెలియజేసి, ఆ బాధల్లోనైనా సరే మానవుడిలో పరివర్తన వస్తుందేమని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో మానవుడు దేవుని మాట వినని రోజుల్లో అలా ఉంటున్నప్పుడు ఆ కింద రాయబడిన వచనం 22 రాయబడింది ఒక మంచి మాట. ఈ మానవుడు శిక్షణ పొంది, నొప్పులు పుట్టి, మంచమెక్కి, వ్యాధి చేత సమాధికి దగ్గరైపోయాడు. వాని ప్రాణము సంహారకుల దగ్గరైపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మానవ సమాజం దేవుని మాట వినటం లేదు. మానవ సమాజం మంచం మీద ఉంది. మానవ సమాజం వ్యాధిగ్రస్తతో పట్టి పీడించబడుతుంది. మానవ సమాజం ఎముకల్లో నొప్పులు కలిగి, నొప్పులు తాళలేక శిక్షణ పొందుతుంది. మానవుడు సమాధికి దగ్గరైపోయాడు, మరణమునకు దగ్గరైపోయాడు. త్రాగుడు చేత, జోదము చేత, వ్యభిచారము చేత, అక్రమ కార్యాల చేత, రహస్య దోషాల చేత ఈనాటి మానవ సమాజం విచ్ఛిన్నమైపోయి చిన్న వయసులోనే చాలా మంది ఈ లోకాన్ని విడిచి బయటికి పోతున్నారు. లోకాన్ని కానకుండా మట్టికి మట్టయిపోతున్నారు. బైబిల్ చెప్తుంది, మానవుడు సమాధికి దగ్గర అయిపోయాడు. మానవుడిని సంహారకుడు వెంటాడుతూ ఉన్నాడు. మానవుడిని మరణం తరుముతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మానవుని జీవితంలో ఈ ఘట్టములన్నీ కూడా ముగించబడి మరలా మానవుడు ఉత్తేజుడు కావాలి. మానవుడు మరలా విడిపించబడాలి. మానవుడు మరలా జీవనాయుష్ను పొందుకోవాలి. అందుకనే దేవుడు వెన్నుదీయకుండా తన సొంత కొడుకుని మంచం మీద ఉన్న మన కొరకు, ఆమేన్, వ్యాధిలో ఉన్న మన కొరకు, నొప్పులతో తాళలేక కేకలు వేసే మన కొరకు, సమాధికి దగ్గరైపోయి ఎందుకు బతికానా, నా బ్రతుకు ముగించబడితే బాగునని నిరాశలో నిస్పృహలో కుప్పకూలిపోయిన మన కొరకు యేసు ప్రభువుని లోకానికి ఇచ్చినాడు. మనందరము కూడా సమాధికి దగ్గరై
నొప్పులు తాళలేక మంచం ఎక్కి అప్పుల బాధలు భరించలేక జీవితంలో ఓడిపోయి వ్యాపారాన్ని కోల్పోయి అవకాశాలన్నీ దారులు ముయ్యబడితే మనము నిరుత్సాహంతో నిస్తేజులుగా ఉన్నాము అని రాస్తూ ఇప్పుడు ఒక మంచి మాట మీకు చెబుతాను. ఇలాంటి పరిస్థితుల్లో నీవు నేను ఉంటున్నప్పుడు చూడండి, మనల్ని దేవుడు విడిచిపెట్టేలేదు. 33వ అధ్యాయంలో వచనం 23 అండి. 33:23 నరులకు యుక్తమైనది ఏదో. హల్లెలూయా చెబుదామంట. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎందుకు పుట్టినాడు, ఎందుకు అనుగ్రహించబడినాడు, ఆయన ఎందుకు మనకు దయచేయబడినాడు అంటే కారణం వాక్యం మాట్లాడుతుంది. నరులకు యుక్తమైనది ఏదో అది తెలియజేద్దామనే యేసు లోకానికి తెంచినాడు. మానవుడికి యుక్తమైనది కావాలి. మానవుడిని మభ్యపెట్టారు, మానవుడిని మాయ చేశారు. కులం పేరిట, మతం పేరిట, వర్ణం పేరిట విచ్ఛిన్నం చేసి దేశంలో మనుషుల మధ్యన గొడవలు పట్టుకొచ్చారు. అనేక వాదాలు వచ్చాయి, అనేక ధర్మాలు వచ్చాయి, మానవుడిని పాడు చేసినాయి. కానీ మానవునికి యుక్తమైనది కావాలి, మనిషికి పనికొచ్చేది కావాలి, మనిషికి ప్రయోజనకరమైనది కావాలి. అది ఎవ్వరూ చెప్పలేదు. ఎంతో మంది బోధకులు పుట్టారు, ప్రబోధకులు వచ్చారు, మహర్షులు, మహాత్ములు, అనేక రకాలుగా దేశాన్ని ప్రభావితంగా మార్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. కానీ అందరూ కూడా వివిధ రీతిలుగా శాఖోపశాఖలుగా అందరినీ ముక్కలు చేసి వర్గాలు తయారు చేస్తే మాట్లాడుతుంది నరులకు యుక్తమైనది మరుగైపోయింది. త్రాగొద్దు అని చెప్పేవాడు లేడు, జూదమాడొద్దు అని చెప్పేవాడు లేడు, తప్పు చేయదని చెప్పేవాడు లేడు, అలా చేస్తే ఏమవుతుందో చెప్పేవాడు లేడు, నరకముంది అని చెప్పేవాడు లేడు, మోక్షముందని చెప్పేవాడు లేడు. ఇవన్నీ చెప్పడం కొరకే నరులకు యుక్తమైనది ఏదో అది తెలియజేయడానికి యేసు లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ అంటే యుక్తమైనది ప్రకటించబడాలి, క్రిస్మస్ అంటే ఉపయోగమైనది బోధించబడాలి. క్రిస్మస్ అంటే యేసు వచ్చింది దేనికి అంటే మానవ సమాజాన్ని కట్టడానికి పనికొచ్చే మాటలు చెప్పడానికి లోకానికి వచ్చాడు. ఆయన రాజీ పడలేదు, ఆయన మొహమాట పడలేదు. పెద్దోళ్ళ ముందు చిన్నోళ్ళ ముందు చేతులు కట్టుకొని తలదించుకొని సత్యాన్ని మరుగు చేయలేదు. యేసు ప్రభువారు నికోదేముతో మాట్లాడాడు, నీవు చావాలి అన్నాడు. మరొకసారి ఒక బోధకుడు వస్తే, యవనస్తుడు వస్తే మొహమాటం లేని బోధ బోధించాడు. మరొకసారి మరొకెవరిని బట్టి వస్తే నీ ఆస్తి మీ బేదలకి ఇమ్మన్నాడు. యేసు ప్రభువారు ఎక్కడికి వెళ్ళినా అది పొంతి పిలాతు అయినా ఆయన మొహమాటం లేని బోధ బోధించాడు, యుక్తమైనదే బోధించాడు. ఈ రోజున యుక్తమైన బోధకులు కావాలి, యుక్తమునే బోధించే బోధకులు లేవాలి. భారతదేశంలో ఉద్యమం రావాలి అంటే, సంఘాల మధ్యన సంస్థాపన జరగాల్సి ప్రక్షాళన కావాలి అంటే, మనందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగి ఈ జమ్ము, ఈ బ్యాంక్ కాలనీ, ఈ తాడివాడ పరిసర ప్రాంతాలు యేసుకు సొంతం కావాలంటే యుక్తమైనది నరులకు చెప్పే ఒకడు కావాలి. ఆమేన్. యుక్తమైనది చెప్పేవాడు చెబితేనే నరులు మారతారు, చెబితేనే జీవితాలు మార్చబడతాయి. చెప్పకుండా వారు వినకుండా వారు మార్చబడరు. అందుకే ఈ రాత్రి కూటమి పెట్టారు. ఎందుకంత ప్రయాస అంటే, ఎందుకంత శ్రమ అంటే, ఎందుకంత వారు ప్రార్థనా పూర్వకంగా ఈ కూడికి పెట్టారంటే నరులకు యుక్తమైన దానిని చెప్పాలి, నరులకు పనికొచ్చేది చెప్పాలి. ఏది పనికొస్తుంది, ఏది యుక్తమైనది? లోకంలో సంగతులు మానవునికి ప్రయోజనం ఇవ్వవు. ఒకే ఒక్క సంగతి, అదే యేసును గూర్చిన సంగతి మనిషిని బాగు చేస్తుంది, మనిషిని శుద్ధి చేస్తుంది. ఈ రోజున యుక్తమని చెప్పడానికి ప్రభువు పుట్టినాడు. ఆయన పుట్టిన తోడనే ఉండిపోలేదు. చాలాసార్లు ఇంకా మనం ఆయన శిశువుగానే చూస్తున్నాం. తొట్టిలో శిశువే కాదండి, ఆయన పెరిగాడు. ఆమేన్. ఆయన సంచరించాడు, ఆశ్చర్యములు జరిగించాడు, అద్భుతములను గావించాడు. యేసు ప్రభువారిని శిశువులాగే కాకుండా ఈ క్రిస్మస్ వేడుకలో యుక్తమైనది బోధించే బోధకుడిగా మనం చూద్దాం. పనికొచ్చే బోధను యేసు ప్రబోధించినాడు, దాన్ని మనం ప్రకటిద్దాం. ఏలయనగా నరులందరికీ ఏది కావాలో, ఏది పనికొస్తుందో, ఏది అవసరమవుతుందో దానిని చెప్పడానికి ఒక్కడు దేవుని కావాలి. ఈ భూలోకమంతా దేవుడు జల్లిట పెట్టాడు, దేవుడు బాగా నేత్రాలు అప్పగించి చూశాడు, కానీ ఒక్కడు కూడా ప్రభు కనబడలేదు. ఆఖరికి దేవుడే నరవతారిగా రక్త మాంసముల్లో పాలి భాగస్థుడై నీ కొరకు నా కొరకు కన్యక గర్భమున ఆయన ఉద్భవించి లోకమును వెలిసాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఎందుకు క్రిస్మస్ అంటే యుక్తమైనది నీకు చెబుదామని, మంచి మార్గం నీకు చెబుదామని, సత్య మార్గం నీకు బోధిద్దామని, యుక్తమైన విషయముల కొరకే యేసు లోకానికి వచ్చాడు. చూడ అపోస్తుల కార్యాల గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయములో, అపోస్తుల కార్యాల గ్రంథంలో 3వ అధ్యాయంలో వచనం 28 అండి. వచనం 28, 3:28 లేదా ఒక్క నిమిషం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయంలో, హల్లెలూయా, అపోస్తుల కార్యాలు 26 అండి, 26. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించినాడు. ఎందుకంటే పండగ కోసం కాదు, సెలబ్రేషన్ కోసం కాదు, ఫెస్టివల్ కోసం కాదు, ఉత్సవం కోసం కాదు, డాన్స్ కాదు, సరదా కాదు. ఎందుకు యేసు పుట్టాడంటే మీలో ప్రతివాడు మార్పు చెందాలి, దుష్టత్వంలో నుండి బయటకు రావాలి, మనందరిని దీవించడం కొరకు ఆయనను దేవుడు మన దగ్గరకు పంపించినాడు. హల్లెలూయా చెబుదామంటే హల్లెలూయా. ఎందుకు యేసు అనుగ్రహించబడినాడు అంటే, మానవుడు సమాధికి దగ్గరైతే, మానవుడు మంచం ఎక్కిపోతే, మానవుడు చితికిపోతే, మానవ సమాజానికి దిక్కు లేక ఆదరణ లేక చతికిల పడిపోతే, ఈ మానవ సమాజ ఉద్ధరణ కొరకు నరులకు యుక్తమైన దానిని, పనికొచ్చే దానిని చెప్పడం కొరకట దేవుడు తన సేవకుణ్ణి పుట్టించినాడు. హల్లెలూయా. తన సేవకుణ్ణి దేవుడు పుట్టించినాడు. రాజుగా కాదండు, అధికారిగా, ఆజ్ఞాపించేవాడిగా, కొట్టేవాడిగా కాదండి, సేవకుడిగా పుట్టించాడు. పశువుల తొట్టులో పెట్టబడ్డాడు. సత్రములో ఆయనకు స్థలము లేదు. సామాన్య జీవితం జీవించాడు. నీలా నాలా సామాన్యంగానే బ్రతికాడు. మనం పడే కష్టంగా అధికమైన కష్టాలు పడ్డాడు. పడవ అమరమును నిద్రించాడు, కాలి నడకను నడిచాడు, అలసిపోయాడు, గొంతెండిపోయింది, శ్రమించాడు. మనం ఎన్ని బాధలు పడుతున్నామో దానికి మిన్నని బదులేసి కూడా పడ్డాడు. వాక్యం మాట్లాడుతుంది, ఎందుకంటే మనందరినీ దుష్టత్వం నుండి విడిపించడం కొరకు. దుష్టుని చేతిలో మనం ఉండిపోయినాం. మన దుష్టుని చేతిలో ఉన్న మనందరికీ విమోచన కావాలని మన కొరకు దేవుడు యేసుని పంపించి మనందరినీ ఆయన పుట్టుక ద్వారా ఆశీర్వదిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి మోడబారిపోయావా? చిగురింపు లేకుండా ఉన్నావా? నరకబడిన ముద్ద వలె మిగిలిపోయావా? సర్వాన్ని పోగొట్టుకొని ఈ రాత్రి ఆఖరి రాత్రిని ఎక్కడో కూర్చుంటూ వాక్యాన్ని వింటూ కన్నెల మధ్యన ఉండిపోతే నా దేవుడి జీవితాన్ని దీవించబోయే రాత్రిగా ఈ రాత్రి ఉండబోతుంది. ప్రజలారా, నిన్ను దీవించడం కోసమే యేసు లోకానికి వచ్చాడు. వాక్యం మాట్లాడుతుంది, నరులకు యుక్తమైనది చెబుదామనే వచ్చాడు, మనందరినీ కూడా దీవిద్దామనే వచ్చాడు. ఆ చెప్పే మాటలు ఈ రాత్రి మీద మాట్లాడుతున్నాయి. ఒకటి, క్రిస్మస్ అంటే యుక్తమైనది ప్రకటించబడాలి. క్రిస్మస్ అంటే మంచి మాట చెప్పబడాలి. క్రిస్మస్ అంటే నరుల జీవితాలను మార్చే మాటలు అందించబడాలి. మనం చూస్తుంటాం, అనేక క్రిస్మస్లు చూస్తుంటాం, వెళుతూ ఉంటాం. మనం దానిని పరిగణన తీసుకుంటాం. చూస్తున్నప్పుడు మనకు ఎక్కడైనా కనబడుతుంటాయి రకరకాల. అసలు రామాలో అంగలార్పు వినబడింది, బెత్లెహేములో సందడి అనేది మరి ఎవరు రాశారో తెలియదు, కానీ రామాలో అంగలార్పు వినబడింది. యేసు పుట్టిన తోడనే కన్నీళ్ళ ఘోష కలిగింది. యేసు జన్మించిన వెంటనే భయంకరమైన కష్టం. 2 ఏండ్ల పెండ్లోలందరినీ కూడా హేరోదు చంపించినాడు. తల్లులు ఏడ్చినారు, తండ్రులు దుఃఖించారు, దేశమంతా మరణ ఘోష పుట్టింది. యేసు జన్మం అన్నాడు రామాలు అంగలార్పించింది. కానీ ఇప్పుడు యేసు జన్మనందరినీ దీవించిన నోటి నిండా నవ్విస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున యుక్తమైనది మనం చెప్పాలి, యుక్తమైనది మనం బోధించాలి. చాలా సందర్భాల్లో క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు, భోజనాలు, లేకపోతే మనం అలంకరణలు, లైటింగులు, సౌండ్లు, సరదాలు, బంధువులు, స్నేహాలు, ఇంకా ముందుకెళ్తే రకరకాల మరి ఆదరణతో కూడినటువంటి ఆశ్చర్యమైన కార్యాల కోసం పరిగెట్టే విధానాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాత్రి వీటన్నిటికంటే ముఖ్యం యుక్తమైనది మనం చెప్పాలి. ఒక్క కూటం పెట్టైనా, ఒక్క సభ పెట్టైనా, ఒక వీధిలో మీటింగ్ పెట్టైనా యేసు ఎందుకు అనుగ్రహించబడ్డాడో, ఆయన ఎందుకు పుట్టాడో, ఎందుకు వచ్చాడో, ఎందుకు ప్రత్యక్షపరచబడ్డాడో, ఆ ఆవశ్యత ఎంత ముఖ్యమో సమాధి దగ్గర ఉన్న మానవులు వినబడాలి. మరణం పారిపోవాలి,
మనిషి రోగం పోవాలి, మనిషి నొప్పులు పోవాలి, మనిషి ఆరోగ్యవంతుడు కావాలి, మనిషి దీవించబడాలి అంటే, యుక్తమైనది మనిషికి తెలియజేయబడాలి అంటే దేవుడే లోకానికి దాన్ని చెప్పడానికి వచ్చాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకటి, యుక్తమైనది చెప్పేదే ఈ క్రిస్మస్. ఈ క్రిస్మస్ కూడికలో యుక్తమైన దాన్ని, మంచి సమయాన్ని, మంచి బోధన మనం వినగలిగితే తప్పక మనందరం కూడా ఆరోగ్యవంతులుగా మార్చబడతాం. ఒకటి, యుక్తమైనది ప్రకటించేదే క్రిస్మస్. అందుకే యేసయ్య లోకానికి వచ్చాడు. అలా మనం ముందుకెళ్దాం పిల్లలు. రెండవదిగా అదే యోబు గ్రంథంలో 33వ అధ్యాయంలో మరలా 23 చదువుదాం. 23వ వచనం చదువుదాం. మరలా 23వ వచనం చదువుదాం. 23. నరులకు యుక్తమైనది ఏదో దానిని తెలియజేద్దామని వేలాది దూతలలో గనుడైన ఒకడు నరుల కొరకు మధ్యవర్తిగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్మస్ అంటే యుక్తమైన దానిని చెప్పడానికే యేసు వచ్చినాడు. యుక్తమైనది చెప్పడానికే, రాజీ లేని బోధన చెప్పడానికి యేసు వచ్చినాడు. అదే క్రిస్మస్. ఆమేన్. రెండవదిగా వాక్యంలో మాట్లాడుతుంది, వేలాది దూతలలో గనుడైన ఒకడు కావాలి. దేవుడు వెతుకుతున్నాడు ఎవరిని పంపిద్దామని. ఒక మీటింగ్ పెట్టుకున్నారు పరలోకంలో, పెద్ద మీటింగ్. భూలోకాన్ని ఉద్ధరించడానికి, బాగు చేయడానికి, అద్భుతాలు చేయడానికి, కుంటి వాళ్ళకి కాళ్ళు ఇవ్వడానికి, మూగోళ్ళు నోళ్ళు ఇవ్వడానికి ఎవరు వెళ్తారంటే దూతలు అందరూ చేతులు పైకెత్తారు. నేను వెళ్తాను, నీ నామాన్ని ప్రకటిస్తాను, మీ రాజ్యాన్ని మోస్తాను, ఈ ఆశ్చర్యాలు చేస్తానని. అప్పుడు ప్రభు ఆగిపోలేదు, మరొక మాట కూడా చెప్పినాడు. ఇవన్నీ చేయడంతో పాటు ఆఖరిలో ఉమ్మివేయబడాలి, పిడిగుద్దులు తినాలి, బొట్లకాలతో తొంతారు, అన్యాయంగా తీర్పు తీరుస్తారు, చిత్రహింసలు పెడతారు, తిరిగి తీసుకెళ్లి సిలువలో ఆయన్ని చంపేస్తారు. ఇప్పుడు ఎవరు వెళ్తారంటే అందరూ మౌనమైపోయారు. ఇప్పుడు దేవుడే, ఆమేన్, దేవుడే తానే రక్త మాంసాలను ధరించుకొని వాక్యధారిగా ఆయన మన మధ్యకు ప్రత్యక్షమై కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. శ్రమలనగానే ఎవరు చేయి పైకెత్తలేదు, సుఖమనగానే, ఆశ్చర్యమనగానే అందరూ సిద్ధపడ్డారు. కానీ శ్రమలు వస్తాయని చెప్పినప్పుడు ఎవరు సిద్ధపడకపోతే, రెండు, దోషము లేనివాడే వెళ్ళాలి, మచ్చ లేనివాడు, అలగనివాడు, కోపం లేనివాడు కావాలి అని చెబితే అందరిలో దోషాలు ఉన్నాయి, అందరిలో అపరాధం కనబడుతుంది, అందరిలో ఏదో పాప మచ్చలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక ఎవరు కూడా పాత్రులు కారని దేవుడు చూసి తానే ఈ లోకమునకు ఏతించినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెబుదాం, హల్లెలూయా చెబుదామండి. కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు మనతో చెప్తున్నాయి. యుక్తమైనది నరులకు ప్రకటించబడడానికి యేసు వచ్చినాడు. హల్లెలూయా. రెండు, వేలాది దూతలు ఉన్నారు, ఎవ్వరు కూడా సరిపోలేదు, ఎవరు సమము కాలేదు. మానవుని దోషమును మొయ్యాలి అంటే, మానవుని పాపాన్ని కడగాలి అంటే, జన్మ పాపాన్ని, కర్మ పాపాన్ని పరిపూర్ణంగా నివారణ చేసి మనిషికి చికిత్స గావించి మనిషిని బాగు చేయాలి అంటే వేలాది దూతలను త్రాసులో పెట్టినా తేలిపోతున్నారు. మనిషి పాపమే ఎక్కువైపోతుంది. దేవుడు చూశాడు, ఇక దూతలతో లాభం లేదని దేవుడే ఈ లోకానికి యేసుగా వచ్చాడు. ఆమేన్. వేలాది దూతల కంటే ఘనుడు, కోట్లాది మంది కంటే అధికుడు, వేలాది మందిలో ఒకడు. ఈయన శ్రేష్ఠుడు, ఈయన ధవలవర్ణుడు, ఈయన రత్నవర్ణుడు, 10,000లో ఈయన అతి కాంక్షణీయుడు, ఈయన సుందరుడు, గోవ్వ కన్నులు కలిగినవాడు, నీ గుండె లోతులు ఎరిగినవాడు. ఈ రాత్రి వేలాది మంది వస్తామంటే అందరిలోనే చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ఆ వేలాది మంది దూతల్లో చిన్నదో, కొద్దుగో, గొప్పగో, కోపము, తాపము, అసూయ ఉంది. ప్రభున్నాడు ఇలా కాదని చెప్పేసి అందరినీ కాదంటే వేలాది దూతలను మానేసి దేవుడి వేలాది దూతల్లో ఒకడట ఎలా వచ్చాడు చెప్పండి? ఎలా వచ్చాడు? మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. క్రిస్మస్ అంటే నరులకు యుక్తమైనది చెప్పడానికి యేసు పుట్టాడు. క్రిస్మస్ అంటే మనందరి కొరకు ప్రాముఖ్యమైన వాడు, శ్రేష్ఠుడైన వాడు, దూతలందరికంటే అధికుడైనటువంటి దేవాది దేవుడు మన కొరకు మధ్యవర్తిగా వచ్చినాడు. మీడియేటర్ కావాలండి. డబ్బులు ఇస్తే సాక్షి సంతకం ఉంటుంది. కోర్టుకి వెళ్తే లాయర్ గారు ఉన్నారు మన దగ్గర. హల్లెలూయా. మంచి ఆయన ఏమైనా సోదరులు
కోర్టుకి వెళ్తే సాక్ష్యం కావాలి. ఆమేన్. నోటు తీసుకుంటే సాక్ష్యం సంతకాలు ఉంటాయి. 2-3 మాట్లాడుకుంటే సాక్ష్యం ఉందా అంటారు స్టేషన్కి వెళ్తే. కాబట్టి ఇక్కడ మధ్యవర్తి కావాలి. మనిషికి దేవునికి బంధం తెగిపోయింది. మానవ దైవ సంబంధం ముక్కలైపోయింది. ఈ సంబంధం మరలా పునరుద్ధరణ కలబడాలి అంటే వాళ్ళిద్దరినీ కలిపి ఒక చరిత్ర పురుషుడు పుట్టాలి, ఒక పురుషోత్తముడు రావాలి, ఒక మహనీయుడు కావాలి, మచ్చలేనివాడు అభ్యవించాలి. ఎవరని చూస్తే దోతలు సరిపోలేదు. ధర్మ కార్యాలు, పుణ్య కార్యాలు, యజ్ఞాలు, యాగాలు, దూతల పరివారం మానవ పాప ప్రక్షాళన కొరకు సరిపోకపోతే దేవుడే అధికుడిగా ఉండి కూడా రిక్తునిగా నీ కొరకు నా కొరకు యతించినాడు. మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు, మీడియేటర్గా వచ్చినాడు. ఎవరికి మీడియేటర్? దేవుడు నాకు చెప్తున్నాడు. దేవుడికి తండ్రి, ఈ నా కొడుకు ఏం తెలియదు, ఇదిగో మధు మనోహర్ ఉన్నాడు, ఇదిగో ఈ అబ్బాయి ఉన్నాడు, ఇదిగో ఈ అమ్మాయి ఉంది. వీళ్ళు తెలియక తప్పు చేశారు, వీళ్ళు తెలియక జారిపోయారు, వీళ్ళు తెలియక తెలుసుకోలేకపోయారు, వీళ్ళు తెలియక అసత్యంలో ఉన్నారు. ప్రభు వీరిని క్షమించని మన కొరకు తండ్రి మనస్సును చల్లార్చి మన దగ్గరకు వచ్చి తండ్రి గొప్పోడు, తండ్రి దగ్గర రావాలి, తండ్రిని ప్రేమించాలి, చర్చికి రండిని మనకు దేవుని కోసం చెప్పి మనలను దేవుణ్ణి ఇద్దరిని కలిపినాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తెగిపోయిన మానవ దైవ సంబంధాన్ని పునరుద్ధరించడానికి వేలాది దూతలలో ఘనుడైన వాడు, ప్రాముఖ్యమైన వాడు ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చిన వేలే నిజమైన క్రిస్మస్. దేం ప్రజలారా, నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ కూడికలో మధ్యవర్తి మనిషికి కావాలి, మీడియేటర్ కావాలి. ఏ మధ్యవర్తి? నీకు నీ మీద చెప్పి నాకు నా మీద చెప్పి ఇద్దరు గొడవ పెట్టేవాడు కాదు, సమయం రాగానే పారిపోయాడు కాదు. ఇద్దరిని కలపడం కొరకు సిలువలో యజ్ఞ పశువుగా బలి గావించబడిన వాడు, లోక పాపమును మోసుకొని పోయేవాడు, రక్తమును ఒంటిలో దాచుకోకుండా ఆఖరి బొట్టు వరకు నీ కొరకే దారదారలుగా కార్చి దిక్కులేని చావుకు సిద్ధమైన వాడు కావాలి. ఆయనే నిజమైన మధ్యవర్తి. నిజమైన మధ్యవర్తి. ఈ రోజున మానవునికి మధ్యవర్తి, మీడియేటర్ కావాలి. మానవుడు మోక్ష ప్రాప్తిని పొందాలి అంటే, మానవుడు మనస్సు మాలిన్యం పోవాలి అంటే, మానవ సమాజాన్ని పట్టి పిడుస్తున్నటువంటి మరణాంతకార శక్తులన్నీ కూడా విడిచి మనిషిని పోవాలి అంటే ఈ రాత్రి నిజమైన ఘనుడైన మధ్యవర్తి కావాలి. మనం దోతల్లే చూస్తున్నాం చాలాసార్లు. దోతల్ని మన దగ్గరోళ్ళి, వీళ్ళు గొప్పోలేండి అంటాం మనం. దోతల కన్నా గొప్పవాడు ఉన్నాడు. ఆమేన్. ఆమేన్ చెబుదామండి. బైబిల్లో ఉంది, సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? అందరు చెబుదాం, హల్లెలూయా చెబుదామండి. సొలొమోను కంటే మా అబ్రహాముకి చాలా పెద్ద వయసు, పితరుల తండ్రి, విశ్వాస వీరుడు అంటే ప్రభు అంటాడు, మీ అబ్రహాము కంటే నేను ముందుగా ఉన్నవాడును. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడు, అందరికన్నా శ్రేష్ఠుడు. ఈయన మధ్యవర్తి. ఆమేన్. అందుకని ఈ వేడుకను మనం వాక్య సందర్శనాన్ని లోకానికి అందించేవారం కావాలి. ఈ 30 రోజులు అవకాశం ఉన్నంత వరకు మనం కూడుకోదని చెప్పట్లేదు. కూడుకున్న మనం క్రీస్తును కొరకు బోధించగలిగితే, క్రీస్తు అవశ్యతను చెప్పగలిగితే, క్రీస్తు ప్రాముఖ్యతను వర్ణించగలిగితే తప్పకుండా జీవితాలు మార్చబడతాయి. ఎందుకంటే దేవుడు యేసుని మధ్యవర్తిగా మన కోసం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, తిమోతి పత్రికలో మాట మనకు ఉంటుంది. తిమోతి పత్రిక మొదటి పత్రికలో, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మంచి మాటలు మనకు కనబడి, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 5 మరియు 6లో రాయబడిన ఈ మాటలు మనం చదువుదామండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తేసనే నరుడు. హల్లెలూయా. ఇక్కడికి హల్లెలూయా. దేవుడు ఒక్కడే మధ్యవర్తిగా వచ్చాడు, నరులకును దేవునికి మీడియేటర్గా వచ్చి ఈ చేత్తో దేవుడిని, ఈ చేత్తో మనిషిని పట్టుకొని ఇద్దరిని కలిపి తన ప్రాణాన్ని బలియాగంగా పెట్టాడు. ఆయన మనిద్దరిని కలిపాడు. దేవుని చేతిని పట్టుకున్నాడు, మన చేతిని పట్టుకున్నాడు. ఇద్దరి చేతుల్ని కలిపి తాను ఆహుతైపోయాడు, తను అర్పణైపోయాడు, తను త్యాగమైపోయాడు. క్రూరమైన నికృష్టమైన మరణాన్ని అనుభవించినాడు, భయంకరమైన బాధల గుండా వెళ్ళినాడు. ఎందుకు? మధ్యవర్తిగా వచ్చి మనల్ని కలిపాడు. ఈ క్రిస్మస్లో నీ సంబంధం బాగోలేదా? దేవునితో నీ బంధం తెగిపోయిందా? ప్రభువుకు నువ్వు దూరం అయిపోయినావా?
ప్రభువుని విడిచిపోయి పారిపోయినావు, అయితే నిన్ను కలపడము కోసమే దూతలలో గనుడైనటువంటి యేసునాథుడు మధ్యవర్తిగా మనందరి కొరకు రిక్తునిగా దాసుని మరుగున నరికిన లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎందుకు పుట్టినాడు అంటే, ఎందుకు అనుగ్రహించబడినాడంటే, ఒకటి యుక్తమైనది మనకు చెబుదామని, యుక్తమైనది చెబుదామని, మంచి చెబుదామని లోకానికి వచ్చాడు. రెండు, మధ్యవర్తిగా వచ్చి మనల్ని దేవునితో కలుపుతున్నాడు. క్రిస్మస్లో నువ్వు దేవునితో కలవాలి. ప్రభువుకు దూరం అయిపోతే, సంఘమునకు దూరం అయిపోతే, సహవాసం విడిచిపెట్టేస్తే, లోకానికి ఆకర్షితమై దేమావలే నువ్వు పారిపోయి చెడిపోయి జారిపోతే మరలా నువ్వు తిరిగి రావాలని తన చేతులు చాపిన ప్రభువు పిలుస్తున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఈ రాత్రి సంచరిస్తున్నాడు. ఈ రాత్రి ఒక మధ్యవర్తి అవసరం. ఆనాడు దేవుని కోపం వచ్చి ఈ ప్రజలందరినీ నేను చంపేస్తానని మోషేతో చెబితే, వీళ్ళు తుడిచేస్తాను ప్రభువు చెబితే, బైబిల్ రాయబడింది, మోషే మధ్యపడ్డాడు, అడ్డుపడ్డాడు. ప్రభువా, వీళ్ళేమి అనొద్దు, అవసరమైతే నన్ను చంపి నా పేరు తుడిచే, నా ప్రజల జోలికి రావద్దు దేవా అని అడ్డుపడితే, మధ్యపడితే దేవుడు కోపం చల్లార్చబడింది. అవును, ఈరోజున దేవుడు నీ కొరకు మధ్యవర్తిగా వచ్చాడు. శిశువుగా చూస్తున్నావా? పశువుల తొట్టులోనే చూస్తున్నామా? ఈరోజున మనం కూర్చున్న మనం సేవకులు ఉన్నాం, విశ్వాసులు ఉన్నారు, లేకపోతే క్రైస్తవేత్తరులు ఉన్నారు. కేవలం ఈ రోజున ఈ యొక్క ఈ వేడుక ఒక అలంకారప్రాయం కాకూడదు. ఈ రాత్రి ఈ కూడిక సత్య సంధానకర్త అయిన యేసునాథుని తెలుసుకునేది కావాలి. ఎవరైనా ఒక్కరైనా మార్పు చెందగలిగితే, ఒక జీవితమైన ప్రభువు దగ్గరికి రాగలిగితే, ఈ క్రిస్మస్ కూడిక ద్వారా, ఆయన మధ్యవర్తిత్వం ద్వారా ఒక్క బతుకైన మార్పులోకి రాగలిగితే తప్పకుండా దేవుడు హర్షిస్తాడు. అసలు నిజమైన పండగ మనకి కొత్త బట్టలు, పిండి వంటలు, అలంకారాలు, ఆడంబరాలు. ఆమె చెప్పండి, అంతే కదా. మామూలుగా నిజమైన పండగ మనకు కొత్త బట్టలు, అలంకారం, పిండి వంటలు, సరదా, సందడి, షాపింగు ఏమో ఉంటాయి మనకి. కానీ దేవునికి కూడా పండగ ఉందండి. పండగ అంటే సంతోషం. దేవునికి పండగ ఉంది. ఆ పండగ తెలిసిందా? ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవునికి పండగ. ఆమేన్. ఒక పాపి మారు మనస్సు పొందాలి. దారి తప్పిపోయిన వాడు దారిలోనికి రావాలి. చదిరిపోయిన వాడు మరలా సమకూర్చబడాలి. గాయాల పాలిన వాడు తిరిగి కట్టబడాలి. ఈ రాత్రి కాలమందు ఒక్క పాపి మారు మనస్సు పొందే రాత్రిగా ఈ రాత్రి ఉండాలి అంటే మనందరం తప్పకుండా క్రిస్మస్లో ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఎందుకు యేసుని అనుగ్రహించినాడు దేవుడు అంటే, యుక్తమైనది లోకానికి చెప్పాలి అని. రెండు, గనులలో ఒకడు, దోతలలో ప్రాముఖ్యమైన వాడు, అందరికంటే మెన్నైన వాడు, మధ్యవర్తిగా లోకానికి వచ్చాడు. రాజుగా చలామణి చేయడానికి రాలేదు. నేను పెద్దోడిని, మా నాన్నగారు పెద్ద ఆయన అని చెప్పడానికి రాలేదు. మా నాన్నే నేనే మా నాన్నని చెప్పి అబ్బి కోసం రాలేదు. మధ్యవర్తిగా వచ్చాడు. తను తాను తగ్గించుకున్నాడు. ఆమేన్. గాడిదనెక్కాడు. చరిత్రలో మనం చూస్తే దేవుళ్ళుగా పిలువబడిన వారు, రాజులు, చక్రవర్తులు గుర్రాలు ఎక్కారు, లేకపోతే అశ్వాలు ఎక్కారు, రథస్వాదుల మీద పరిగెత్తించారు ఫరో లాంటి వారు. కానీ నా యేసునాథుడు మాత్రం గాడిద మీద వచ్చాడు. దీనుడై వచ్చాడు, సాత్వికుడై వచ్చాడు. లోకానికి దేవుని ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో అందించాడు. పనికిరాని గాడిదని తనకు సాధనంగా కోరుకుని ఎన్నుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడే ఈ రాత్రి నీకు సరిపోయిన దేవుడు. సఫిషియెంట్ గాడ్. ఇటువాడు మనకు చాలిన దేవుడు. ఈయనే మనకు సరిపోతాడు. ఈయన తప్పకుండా మనకు అవసరం అవుతాడు. కాబట్టి మూడవదిగా మనం ముందుకు వెళ్దాం. రెండవదిగా మధ్యవర్తిగా వచ్చాడు. రెండు, మంచి చెబుదామని వచ్చాడు. ఆమేన్. మనం ముందుకు వెళ్దాం. మూడవదిగా అదే యోబు గ్రంథంలో 33:24 అండి. 33:24. దేవుడు వానియందు కరుణ చూపించాడు. గట్టిగా చెబుదామండి. హల్లెలూయా చెబుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడికి యుక్తమైనది చెప్పినాడు. దేవుడు వాడి కొరకే మధ్యవర్తిగా వచ్చినాడు. 3, దేవుడు వానియందు కరుణ చూపించాడు. ఎవరు వాడు? అంతఃపురంలో ఉన్నాడా? ఎవరు వాడు? కోటలో తిరిగినాడా? ఎవరు వాడు? పెద్ద ప్రాముఖ్యత కాదు. వాడు సమాధిలో ఉన్నవాడు. ఆమేన్. మంచం మీద ఉన్నవాడు, వాడు వ్యాధిలో ఉన్నవాడు, వాడు ఓటములో ఉన్నవాడు. అలాంటి వాని మీద దేవుడు కరుణ చూపించడానికి లోకానికి యేసుని అనుగ్రహించినాడు. ఈ రాత్రి కరుణ కనపరిచేదే క్రిస్మస్. కరుణ చూపెడదామనే యేసు లోకానికి వచ్చాడు. మనకు కరుణ లేదు, మనం కరుణించబడలేదు.
మన పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు అందరిని త్రోసేశారు. మనం బాగున్నప్పుడు అందరూ మనల్ని కోరుకున్నారు. మన పరిస్థితులు చితికిపోయినప్పుడు మన అందరూ త్రోసేస్తే, లోకమంతా మన మీద వికటముగా ఉంటే, కాఠిన్యంగా ఉంటే, మన జీవితాలు పరిపూర్ణంగా ప్రద్దల చేయబడి ముక్కలైపోతే, దేవుడే కరుణా సంపన్నుడిగా లోకానికి వచ్చాడు. ఆయన కరుణ కనపరచడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభువారు తన బోధలో కుష్ఠరోగిని కరుణించి, ఆమేన్, కనికరపడి ముట్టాడు. హల్లెలూయా. ఆయన ద్వేషించడం కానీ, రే నీ ఒళ్ళు బాగలేదు, నీ మాట బాగోలేదు, నువ్వు పేదోడువరా అని తిట్టేయడం కానీ, కోపగించుకోవడం ప్రభువు చేయలేదు. నేను తెల్ల బట్టలు వేసుకున్నాను, పెద్దగా అంగి వేసుకున్నాను, నేను ప్రవక్తని, నేను వాడబడుతున్నాను, నీ ఒంట్లో బాగులేడవరా, నువ్వు దూరంగా ఉండనట్టే లేదు. ఆయన కనికరపడి వాడిని ముట్టాడు. నా ఈ విధవరాలు కొడుకు చనిపోతే బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆయన కనికరపడి పాడిని ముట్టాడు. ఆమేన్. రోగుల మీద కనికరపడ్డాడు. అన్నం లేని వారి మీద కనికరపడ్డాడు. జన సమూహాల మీద కనికరపడి వారికి రొట్టెలు పంచాడు. ఈ రాత్రి దేవుని కనికరం నీకు కావాలి అంటే, ప్రభు కనికరం పొందాలి అంటే, ఈ క్రిస్మస్ కొడుకులో కనికర సంపడిన యేసు ముందుకు నువ్వు వచ్చి తీరాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ అంటే కాఠిన్యం కాదండి. క్రిస్మస్ అంటే వికటించడం కాదు, కోపగించుకోవడం కాదు. క్రిస్మస్ అంటే కరుణ చూపించేది, కరుణ పొందుకునేది, కరుణ లోకానికి అందించేది. ఈ రాత్రి ఆ కరుణ మనకు కావాలి అంటే, ఆ కరుణ సంపన్నుడే నీ కొరకు నా కొరకు దేవుని రూపాన్ని కాదని వచ్చాడు. ఆమేన్. దేవుని పోలికను త్యజించి వచ్చాడు. మనందరి కొరకు ఆయన మహిమా ప్రభావాలని మానుకొని వచ్చాడు. మనందరి కొరకు పరలోక సంవత్సరాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. ఈ రాత్రి ఈయన మనకు కావాలి. యుక్తమైనది చెప్పేవాడు, మధ్యవర్తిగా ఉండేవాడు, నీ మీద అనుక్షణం జాలి చూపే దేవుడు. ఆమేన్. కనికరం చూపెడతాడు. బైబిల్లో ఉంది, ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ మాత్రం ఆయుష్కాలం అంతా నిలుచు. ఒక్క నిమిషం కోపపడతాడు. మనం ఒక సరిగ్గా ఉండకపోతే, ఆయన మాట వినకపోతే, కోపపడి ఆ తర్వాత మనం బాధపడితే ఆ బాధ చూడలేక ఆయన బైబిల్ రాయబడింది, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుపుతాడు నీ మీద, ఆయుష్కాలం అంతా మీద ఉంచుతాడు. ఈ రాత్రి దయను పోగొట్టుకున్నావా? మీద కరుణ చూపించేవాడు లేడా? ఒంటరి అయిపోయావా? అందరూ నీ మీద కాఠిన్యం చూపెడుతున్నారా? ప్రేమగా మాట్లాడేవారు నీ కొదువైపోయారా? యెహెజ్కేలు గ్రంథంలో మాట మనకు ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయములు. తొందరగా మనం ముందుకెళ్దాం. మరి 20 minutes మనం వాక్యం విని ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో వచనం 4, 5, 6. నువ్వు పుట్టినప్పుడు నాభిసూత్రం కోయబడలేదు, వారు ఉప్పు రాయలేదు, బట్ట చుట్టలేదు, ఈ పనుల్లో ఒకటైనా నీకు చేయాలి అని ఎవ్వరూ నిన్ను కటాక్షించలేదు. ఆమేన్. చెప్దామండి ఆమేన్. మన నాభిసూత్రం కోయబడలేదు, మనం పారవేయబడ్డాం, ఉప్పు మనకు రాయలేదు, రక్తములో పొర్లాడుతున్నాం, మనం వాసన కొట్టి కంపు కొడుతున్నాం, ఒంటి మీద బట్ట లేదు, మనకి ఏడుస్తున్నాం, మనం దిక్కు లేని వారిగా పారవేయబడితే నీ యందు జాలిపడేవాడు ఒక్కడును లేడు అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. హల్లెలూయా. నీ యందు ప్రేమ చూపేవాడు ఒక్కడును లేడు. మనం ఒంటరిమైపోయాం, ఏకాకమైపోయాం. అయితే అలాగుండి చనిపోయామా? అలాగుండి కొట్టుకుని అక్కడే మన జీవితం ముగించబడిందా? కాదు. అక్కడ రాయబడిన వాక్యంలో నీ యందు జాలిపడేవాడు లేడు కానీ లేకపోయాడు. నువ్వు పుట్టిన రోజునే నిన్ను బయటకు పడేసి త్రోసేశారు, చాలా అసహ్యంగా కంపు కొట్టినావు, అయితే నేనే నీ యొద్దకు వచ్చాను. హల్లెలూయా. ఇక్కడికి హల్లెలూయా. నేనే నీ దగ్గరికి వచ్చినాను. మానవ సమాజ ఉద్ధరణ కొరకై 2025 ఏళ్ల క్రితం దేవుడే మన యొద్దకు వచ్చినాడు. మనం దేవుని దగ్గర చేరలేము కాబట్టి దేవుడే మన దగ్గరికి వచ్చాడు. మన పరిస్థితి పారవేయబడ్డాం, ఉప్పురాయి లేదు, అసహ్యంగా ఉన్నాం, నాభిసూత్రం కోయబడలేదు, బంధాలు తగలేదు, మనందరం కూడా దిక్కులేని వారిగా పడవేయబడితే, ఇంకా చదవదండి, లోకసవార్తలో ఉంటుంది, వాడు కొర ప్రాణంతో వాడిని కొట్టేశారు. యెరూషలేము నుంచి చెరుకు దిగిపోతూ ఉంటే కొర ప్రాణంతో వాడిని కొట్టేస్తే
ఆ కొరపడంతా కొట్టబడిన వాడు రక్తములో మడుగులో ఉంటే యాజకుడు వచ్చాడు, చూచి ప్రార్థన చేస్తానులే అని వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, అయ్యో ఇలాగ అయిపోయిందా ఏమో, ఏ తప్పు చేశాడులే అని వెళ్ళిపోయాడు. యాజకుడు వచ్చి లేవీయుడు వెళ్ళిపోయాడు. అదే ఒక అడవి బంది చనిపోతే, ఒక జింక చనిపోతే చెప్పండి, ఒక కోడి చనిపోతే కూరకు పట్టుకెళ్ళిపోతాం, ఒక ఏనుగ అయితే దంతాలు పనికొస్తాయి, ఒక పులి అయితే చర్మం పనికొస్తుంది. కానీ మనిషి చనిపోయి మనిషి చావు బతుకుల్లో ఉంటే యాజకుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. లేవీయుడు వచ్చాడు, చూసి వెళ్ళిపోయాడు. అవును, మన పతన అవస్థలో మన కులము, మన దగ్గరోళ్ళు, మన బంధువులు, మన సన్నిహితులు అందరూ చూచి పెదవి విరిచి జాలి పడ్డారు, కానీ ఎవ్వడు మనకి చేయి మీదకు లేపలేదు. అయితే ఏ సంబంధము లేనివాడు మంచి సమరయుడిగా వచ్చి తన వాహనం దిగి మనను మీదకు లేపాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు మీదకు లేపి ఈ క్రిస్మస్లో మీదకు లేవాలి. నీ గాయములు కడగబడాలి, నీ బ్రతుకు మార్పు చెందాలి, మంచి బట్టలు నీకు చుట్టబడాలి, లోకబంధం నీలో తెగిపోవాలి. నువ్వు యేసయ్యతో పాటు పూట కోళ్ళ వాని ఇంటిలో చేర్చబడి ఆయన ఇంటిలో నువ్వు ఆహార పదార్థాలు భుజించి ఆయన వచ్చే వరకు నువ్వు అక్కడ ఉండాలి. ఈ రాత్రికాలం మన పిల్లారా, ఆయన ఎందుకు వచ్చాడంటే జాలి పడ్డం కోసమే వచ్చాడు. మనకి ఆయనకే సంబంధం ఉందండి. యాజకుడైతే మనోడు మన మీద ఏం చేయలేదు చెప్పండి, జాలి పడలేదు. లేవీయుడు మనోడు, జాలి చూపించలేదు. కానీ ఏ సంబంధం లేనివాడు, ఒక చరణం పాడదామండి పాస్టర్ గారు. ఏ సంబంధం లేనివాడు, ఆమేన్, ఏ బంధము లేనివాడు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏ బంధము లేదు, ఏ సంబంధము లేదు, ఏ అవకాశము లేదు, కానీ యేసు వచ్చి మనల్ని లేపినాడు. ఆమేన్. అడిగి హల్లెలూయా. మనల్ని లేపి మనల్ని దర్శించి మనల్ని స్పృశించి మంచి భ్రమను పెంచి మన జీవితాలు మార్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓ గొప్ప కాపరి. ఆమేన్, ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా. కళ్ళల్లో కదలాడే కన్నీరంతటిని తుడచిన స్నేహితుడా, నా మంచి సమరయుడా. కళ్ళల్లో కదలాడే కన్నీరంతటిని తుడచిన స్నేహితుడా, నా మంచి సమరయుడా. ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ మంచి కాపరి, నా గొప్ప సమరయుడా. మరి చరణం పాడదాం పిల్లరా, మరి చరణం పాడదాం. మనము గోతులో ఉన్నాం, రక్తములో పొర్లాడుతున్నాం, శోకములో మనం ఉన్నాం. ఆయన మన దగ్గరికి వచ్చినాడు, జాలిని చూపించాడు, కరుణను చూపించాడు, హస్తమును మన మీదకి లేపినాడు. ఆమేన్. హృదయంలో రేగే గాయాలన్నిటినీ కట్టిన సమరయుడా, నా మంచి స్నేహితుడా. హృదయములో రేగే గాయాలన్నిటినీ కట్టిన సమరయుడా, నా మంచి స్నేహితుడా. ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా. నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, ఓ గొప్ప కాపరి, నా మంచి సమరయుడా, ఓ గొప్ప కాపరి.
ఫిలిష్తీ సమరయుడా. హల్లెలూయా. పిల్లరా, నేను ముగిస్తాను. మొట్టమొదటిగా యుక్తమైనది చెప్పడానికి యేసు లోకానికి వచ్చాడు. ఆమేన్. రెండవదిగా మనందరి కొరకు ఆయన ఘనుడుగా ఉండి మధ్యవర్తిగా వచ్చాడు. మూడవదిగా మనందరి జీవితాల్లో కరుణ చూపెడదామని వచ్చాడు, జాలి చూపెడదామని వచ్చాడు. మనం పారవేయబడ్డాం. జాలి చూపేవాడు మనకు లేడు. లేవీయుడు ఉన్నాడు, యాజకుడు ఉన్నాడు, కానీ జాలి లేదు. ఆ జాలి కొరకే యేసయ్య లోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట చూసి మనం ముందుకెళ్దాం, ముగించుకుందాం. అదే యోబు 33 అధ్యాయంలో వచనం 23 చదువుదామండి. నా చదవండి అమ్మా. 24. పాతాళంలోనికి దిగి వెళ్లకుండా వాడిని విడిపించడానికి ప్రాయశ్చిత్తము నాకు దొరికెను. ఆమేన్. దొరికెను. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, ఈ మంచి మాట, ఆఖరి మాట. అసలు క్రిస్మస్లో ఎందుకు మనం కూడుకోవాలి? యేసు ఎందుకు లోకానికి జన్మం అవసరమంటే ఆయన జీవన శైలి ఎంత ప్రాముఖ్యమైందంటే, ఒకటి మంచి చెప్పడానికి వచ్చాడు, 2 మధ్యవర్తిగా వచ్చాడు, 3 కరుణ చూపడానికి వచ్చాడు, 4వదిగా వాక్యం రాయబడింది, మనందరము కూడా పాతాళమునకు దిగిపోకుండా. పాతాళమునకు దిగిపోతున్నది మానవ సమాజం. పాతాళమునకు మనం వెళ్ళిపోతూ ఉంటే అక్కడ రాయబడింది, పాతాళములో దిగిపోకుండా ఆయన మనల్ని విడిపించినాడు. హల్లెలూయా. పాతాళానికి వెళ్ళకుండా ఆయన మనల్ని ఎలా విడిపించాడు? డబ్బులు ఇచ్చా, ఆస్తులు ఇచ్చా, అవకాశం ఇచ్చా, నోటి మాట చెప్పా, ఒక సంతకం పెట్టా, సీల్ వేసే కాదు. తన రక్తం ఇచ్చి వెల చెల్లించి ప్రాయశ్చిత్తం చేసినాడు. ఆ ప్రాయశ్చిత్తమే లేకపోతే ఈ క్రిస్మస్కు అర్థం లేదు అని ప్రజలారా. చాలామంది పుట్టారు, పుట్టినవారు పుట్టి మంచి బోధించి చచ్చిపోయారు, కానీ ఒకే ఒక్కడు వెల చెల్లించాడు, ఒకే ఒక్కడు ప్రాయశ్చిత్తం చేశాడు, ఒకే ఒక్కడు అపరాధ పరిహార బలిగా అప్పగించబడ్డాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. ఈ రాత్రి పాతాళమును దిగిపోతున్నావా? నరకానికి దగ్గరైపోతున్నావా? దైవరాజ్యానికి దూరమైపోతూ ఉన్నావా? విడిపించడానికి ఎన్నో మార్గాలు నేను అనుకుంటున్నావేమో, కానీ నిన్ను విడిపించడం కొరకే దేవదేవుడు ప్రాయశ్చిత్తం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రాయశ్చిత్తం చేశాను వెళ్ళాడు. ఏ ప్రాయశ్చిత్తం? తన ఒంటిలో ఒక రక్త బొట్టును కూడా దాచుకోకుండా, తన కొరకు తాను ఆలోచించకుండా, ప్రతిఫలాన్ని అపేక్షించకుండా, హేరోస్ కాకుండా, ఫిలోస్ కాకుండా అగాఫీని చూపించి, దైవ ప్రేమను చూపించి, నిన్ను నన్ను ప్రేమించి, ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగానే, పాపులమై ఉండగానే యుక్త కాలమందే మనందరి కొరకు ఆయన వెల చెల్లించి రక్తమును కాచి ప్రాణం పెట్టాడు. తన జీవితాన్ని మనకు అర్పణగా అర్పించాడు. ఈ రాత్రి కాలమందు మన జీవితాలకు ప్రాయశ్చిత్తం దొరికింది. ఆమేన్. ఈ క్రిస్మస్లో మరి జాషువా గారు రమ్మన్నారు, లేకపోతే ఆరాధకులు వచ్చారు, వాక్య చెప్పిన వచ్చారు, గెస్టులు వచ్చారని కాకుండా ఇక్కడ ప్రాయశ్చిత్తం దాయబడింది. ఆ ప్రాయశ్చిత్తం అనే ఆ పదార్థమే ప్రభువు యేసుక్రీస్తు. ఇంకా విడుదల నువ్వు పొందకపోతే, ఇంకా నువ్వు గోతులోనే దిగిపోతే, బయటికి రాలేకపోతే, ఇంకా నువ్వు పాతాళానికి దగ్గరైపోతూ ఉంటే, ఈ రాత్రి ప్రాయశ్చిత్తమైన వార్త నీకు అందించబడుతూ ఉంది. ఆ ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఎవరు అంటే యేసుదేవుడు చేశాడు. మచ్చ లేనివాడు కావాలి, మరక లేనివాడు కావాలి, దోషరహితుడు కావాలి. అలాంటి వాడు ప్రాయశ్చిత్త రక్తమే దేవుని కోపాన్ని చల్లారుస్తుందని వేదాల్లో రాయబడింది. బైబిల్ కూడా సెలవిస్తుంది. అందుకనే దేవుడే వచ్చి ప్రాయశ్చిత్తం చేశాడు. గాబ్రియేలు నేను చంపేస్తానురా, మిఖాయేలు, రఫాయేలు మీరు బలి అయిపోండి అని చెప్పలేదు. దేవుడే తనను తానుగా బలిగా అర్పించుకున్నాడు. తాను ఎవరిని బలి ఇచ్చేయలేదండి, తాను ఎవరిని నరికేయలేదు, తను ఎమ్మని కోరలేదు, తనే బలిగా అర్పణగా అర్పించబడ్డాడు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్లో పెద్ద మీటింగ్ అవుతుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పెద్ద స్కాలర్స్ అందరూ కూర్చొని చర్చించుకుంటున్నారు కాలాన్ని ఎలా కొలుద్దామని. వెంటనే ఒక్కొక్కరు లేచి, అయ్యా ముస్సోలిని తీసుకుందామా, ముస్సోలిని అతని ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలేదు. అలెగ్జాండర్ ది గ్రేట్ని తీసుకున్నారు, ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలేదు. నెపోలియన్ తీసుకున్నారు, ప్రారంభం బాగుంది, ముగింపు బాగోలేదు. అడాల్ఫ్ హిట్లర్ని తీసుకున్నారు, పేదరికం నుంచి బయటకు వచ్చాడు, పెద్దోడయ్యాడు, అసలు ఆయన పరిస్థితి బాగోలేదు. ఎవరి పరిస్థితి చూస్తూ ఉన్న లోకంలో ప్రారంభాలు బాగున్నాయి,
ముగింపులు బాగులేదు. ఆఖరికి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి అందరు చర్చిస్తూ ఉంటే ఆయన జన్మం పరిశుద్ధమైనది, జీవన శైలి పరిశుద్ధమైనది, ఆయన మరణం పరిశుద్ధమైనది, పునరుత్థానం పరిశుద్ధమైనది, ఆయనలో అనువంతైన దోషము లేదు అని నిర్ధారణకు వచ్చి క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని, క్రీస్తుని కేంద్ర బిందువుగా చేసి కాలాన్ని కొలిచారు. యేసు లేకపోతే చరిత్రకు ఆధారమే లేదు. యేసు లేకుండా కాలగతికి అర్థమే లేదు. యేసు ఉండబట్టే బీసీ అని, యేసు పుట్టబట్టి ఏడి అని చరిత్రని 2 భాగాలు చేశారు. ఈ చరిత్రని 2 భాగాలకి ఆధార బిందువే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రాత్రి కాలమందు ఈయన ఎవరు అంటే మచ్చలేని మహనీయుడు, ఆమేన్, దోషము లేని పురుషోత్తముడు. ఈయన ఎవరు అంటే ఆయన చరిత్రకే ఒక అర్థాన్ని చెప్పిన వాడు, ద మ్యాన్ ఆఫ్ మిలీనియం. ఈ యొక్క సంవత్సరాల శతాబ్దాల కాలానికంతటికి కూడా పరిశీలన చేస్తే ఎవరైనా మనం చూపెట్టగలిగితే ఒకే ఒక్కడు కరుణా సంపన్నుడు, కోపము లేనివాడు, ప్రేమించినవాడు, ప్రాణం పెట్టినవాడు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. మనందరినీ విడిపిద్దామని మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఆమేన్, ఆమేన్ చెబుదామండి. ఆఖరి మాటతో ముగిస్తాను. 49వ కీర్తనతో మనం ముగించుకుందాం. 49 వచనం 8 అండి. సంకీర్తన 49 చరణం 8. 49 చరణం 8. కీర్తన గ్రంథం 49వ సంకీర్తన చరణం 8లో రాయబడింది. వాడు కుళ్ళు చూడకుండా నిత్యం బ్రతకాలి అంటే ఆమేన్ చెప్పండి ఒకసారి, ఆమేన్. మనిషి నిత్యము బ్రతకాలి అంటే, మానవ సమాజాన్ని బట్టిన కుళ్ళు కీడు పోవాలి అంటే, మానవ సమాజం కొరకే ప్రాయశ్చిత్తం చేసేవాడు ఒకడు కావాలి, పరిహారము చేసేవాడు కావాలి. ఎవ్వరూ లేరట. మనిషి కుళ్ళు పోగొట్టేవాడు, నిత్య మనిషిని బ్రతికించేవాడు ఎవ్వరూ లేరట. అక్కడ రాయబడింది. వెతికి కనుక్కుంటే ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలి దేవునికి కనబడలేదు అట. ఆ కింద రాయబడింది. ప్రాయశ్చిత్తం దొరకలేదు. అయితే ఈ ప్రాణం విడిపించబడాలి అంటే ఆ విడుదల కొరకు విమోచన ధనం చాలా గొప్పది. అందుకనే ఎవ్వరూ చేయకపోతే యేసయ్యే వచ్చి తన ప్రాణాన్ని విమోచన ధనంగా మనకిచ్చాడు. ఆమేన్. ఆయన రుణం ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. ఇన్ని మనం చేద్దామనుకున్నా, వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చిన, పొట్టెలు అర్పించిన, గర్భఫలం ఇచ్చిన ఈ ప్రాణ విమోచన ధనాన్ని మనం ఎన్నటికీ తీర్చలేము. ఎందుకంటే ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చి మన కుళ్ళును పోగొట్టాడు. హల్లెలూయా. మన కుళ్ళు తీసేశాడు. ఆమేన్. నిత్యం మన బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. నిత్యం మనకు జీవం ఇస్తున్నాడు, నిత్యం మనకు శక్తినిస్తున్నాడు. మనం ఓడిపోకుండా, పతనం కాకుండా, మన ప్రయత్నాలు విసుగుపోకుండా నిత్యం మనకు జీవాన్ని పోస్తున్నాడు. ఈ రాత్రి ఎందుకు దేవుడు వెనుదీయలేదు? ఎందుకు దేవుడు తన సొంత కొడుకుని అనుగ్రహించినాడంటే, 1 యుక్తమైనది లోకానికి చెబుదామని, 2 మధ్యవర్తిగా తన కుమారుని పంపిద్దామని, 3 మనందరి మీద జాలి కరుణ చూపెడదామని, 4 మనము గోతికి పోకుండా, పాతాళంగా పోకుండా మనందరం విడిపించబడి బయటికి వచ్చి ఆయన యుగయుగాలు ఉండడం కోసం ప్రాయశ్చిత్తార్థమైన బలిగా లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ ప్రాయశ్చిత్తం నీకు కావాలా? నువ్వు ఎలా చెల్లించక్కర్లేదు, నువ్వు డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. నువ్వు నేరుగా వచ్చి యేసయ్యా నాకు నువ్వు కావాలంటే తప్పకుండా నేను దీవిస్తాడు. ఒకే మాట జ్ఞాపకం చేస్తాను. చంద్రుడి మీద మొట్టమొదటిగా కాలు మోపిన వాడు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, వ్యామోగామి. మొట్టమొదటి వ్యక్తి చంద్రమండలానికి వెళ్ళి, స్పేస్లోనికి వెళ్ళి చంద్రుడి మీద కాలు పెట్టాడు. ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఆయన అక్కడ కొంతకాలం ఉండి కిందకు వచ్చేసాడు. విలేకరులు అందరూ వచ్చారు, అమెరికాలో, రష్యాలో వచ్చి అడుగుతున్నారు, అయ్యా మీరు మొట్టమొదటి వ్యామోగామి, చంద్రమండలానికి వెళ్ళారు, మీ అనుభవం చెప్పండి. అక్కడ ఎలా ఉంది అంటే, నేను ఇక్కడి నుంచి కింద నుండి చంద్రమండలానికి వెళ్ళాను, చంద్రుడి మీద కాలు పెట్టాను, కొంతసేపు ఉండగలిగాను, ఆక్సిజన్ లేదు, కొంతకాలం ఉండి మరలా నేను నేరుగా తిన్నగా భూమి మీదకి వచ్చేసాను. నేను ఎక్కడి నుండి అక్కడికి వెళ్ళి కొంతకాలం ఉన్నాను, కానీ మహాకాశం పట్టుదలన్నటువంటి దేవుడు అక్కడ నుండి కిందకు వచ్చి 33 సంవత్సరాలు జీవించాడే, ఆయనే నాకంటే గొప్పవాడిని సాక్ష్యం ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఆయనే గొప్పవాడు. అక్కడ నుండి మన కొరకు ఇక్కడికి వచ్చాడు. ఈ రాత్రి నీ కొరకే వచ్చాడు. నువ్వు పడి ఉన్న చోటుకు వచ్చాడు. ఆమేన్. నువ్వు కృంగిన చోటకు వచ్చాడు.
ఈ రాత్రి తాడివాడ వచ్చాడు, ఈ జమ్ముకు వచ్చాడు, బ్యాంక్ కాలనీకి వచ్చాడు అని సంతరిస్తూ ఉన్నాడు. ప్రాయశ్చిత్తం చేద్దామని, నిన్ను కడుగుదామని, నీ కుళ్ళు పోగొడదామని, నిన్ను బ్రతికిద్దామని, నీ బ్రతుకును మారుద్దామని, నిన్ను సమూలముగా మార్చి శక్తిగా చేద్దామని నీ కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. ఈ క్రిస్మస్లో నీలో మార్పు రావాలి. ఈ క్రిస్మస్లో నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి. దయచేసి వెక్స్ అయిపోయి, విసుకుపోయి, నాకెందుకు ఈ బతుకు, నాకెందుకు ఈ బాధలు, నేను బతికితే ఏముందని విసుకుపోకండి. మీరు బ్రతకాలి. ఎందుకంటే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఆమేన్. రక్తమును చిందించాడు. మనం జీవిద్దాం, ప్రభు కోసం బతుకుదాం. ఆ కృప నాకు ఇవ్వదేవాన్ని దయచేసి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఒక చిన్న తీర్మానం చేసుకొని దైవ సేవకులు మిగిలిన నడిపిస్తారు. టైం కరెక్ట్గా 9 అవుతుంది, వారు నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకుందామండి. నిలబెడితే గలిబిలిగా ఉంటుంది కాబట్టి అలా కళ్ళు మూసుకుందాం. ఒకసారి ఎవరు లేవకుండా తిరగకుండా ఉంటే ఒక ప్రార్థన చేద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ఇది శక్తివంతమైన కుడిగా మార్చమని అడుగుదాం. ఒక్క నిమిషం ఇరుణ స్థలాలలో దయచేసి స్థలాలు కింద పెట్టేయకండి, నిద్రపోకండి, అనాలోచితంగా ఉండకండి, దీన్ని ఆలోచించకండి. జోషువా గారు తమ కుటుంబం ఈ రాత్రి ప్రార్థనాపూర్వకంగా ప్రాసులకు వచ్చి ఈ కూడిక పెట్టుకున్నారు. ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నారు ఈ కూడిక కొరకు. ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ప్రాంతంలో దేవుని మాటలు వినబడాలని వారు ఆశపడ్డారు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. తన సొంత కొడుకుని విడదీయకుండా అనుగ్రహించినాడు. యేసు ఎవరు? పుట్టిన దేవుడు. యేసు ఎవరు? వచ్చిన దేవుడు. యేసు ఎవరు? ప్రత్యక్ష పరచబడిన దేవుడు. యేసు ఎవరు? అనుగ్రహించబడిన వాడు. ఎందుకు అనుగ్రహం వచ్చింది అంటే సమాధికి దగ్గర ఉన్నాం, వ్యాధిగ్రస్తులం అయిపోయాం, మంచం ఎక్కిపోయినాం, బ్రతుకులో ఓడిపోయినాం, చితికిపోయినాం, ఆర్థికంగా ముక్కలైపోయాం, అసమానతల్లో కొట్టుకుపోతున్నాం, చదువు లేక, అవకాశము లేక, వ్యాపారంలో ఓడిపోయి, బంధువులకు దూరమై, సర్వాన్ని పోగొట్టుకొని జీవితం అదగదిగా మార్చబడి ఈ రాత్రి కూర్చుంటే సంహారకుడు వెంటాడుతూ ఉంటే, ఇదిగో నరులకు యుక్తమైనది చెప్పడం కోసమే 2025 క్రితం యేసు లోకానికి వచ్చాడు. యుక్తమైనది చెబుదామనే వచ్చాడు. సత్యమైన బోధను చెబుదామనే వచ్చాడు. మభ్యపెట్టే బోధ కాదు, కల్పనా కథలు కావు, కాలక్షేప మాటలు కావు. ఇది యుక్తమైన బోధ అని వాక్యం మాట్లాడుతూ ఉంది. నరులారా, పనికొచ్చే మాటలు మీరు ఆలకించాలి ప్రభు కోరుతూ ఉన్నాడు. మీ జీవితాలకు ఉపయోగపడే మాటలు మీరు ప్రభు కోరుతూ ఉన్నాడు. వేలాది దూతలు అన్నారు, వారిలో బలహీనతలు ఉన్నాయి, వారు ఆగిపోయారు. వేలాది దూతల కంటే శ్రేష్ఠుడు, సులమాను కంటే గొప్పవాడు, యోనా కంటే శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే ముందున్నవాడు, దేవాలయం కంటే అధికుడైన యేసు నాథుడు మధ్యవర్తిగా మన కొరకు యతించినాడు. మనల్ని కలపాలి అని, చెడిపోయిన సంబంధాన్ని పునరుద్ధరించాలని, రెస్టోర్ చేద్దామని దేవుడిని మనల్ని కలపడానికి ఈ లోకానికి మధ్యవర్తిగా యేసు పుట్టినాడు. మనం పారవేయబడ్డాం, రక్తములో పొరలాడుతున్నాం, అసహ్యంగా ఉన్నాం, నావిసూత్రం కోయబడలేదు, దొంగల చేతిలో చిక్కి కొట్టబడ్డాం. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, బంధువులు వచ్చారు, చూసి వెళ్ళిపోయారు. ఎవరు మనల్ని పట్టించుకోలేదు. కానీ మంచి సమరయుడు వచ్చాడు, నీ యొద్దకు వచ్చాడు, పడిన చోటుకు వచ్చాడు, నీ చెంతకు వచ్చాడు. నువ్వు పిలవకుండానే, ప్రార్థించకుండానే, అడగకుండానే వెతకని వారికి దొరికిన దేవుడిగా వచ్చి నీ గాయములను కడిగినాడు, నీ జీవితాన్ని మార్చినాడు. మీద జాలిపడి దేవుని ప్రేమను చూపించాడు. బిడ్డా, ఈ ప్రేమ నీకు వద్దా? ఈ కరుణ నీకు వద్దా? కాఠిన్యం నీకు కావాలా? ఈ కోపంలోని దేవుడు నీకు అక్కర్లేదా? అంతేకాదు, గోతులోనికి పాతాళానికి దగ్గర అయిపోయి మనం పడిపోయి వెళ్ళిపోతూ ఉంటే, యుగాలు యేసు లేకపోతే నిత్యగ్ని కాబట్టి అది తప్పించబడడం కొరకై, మనందరి జీవితాలు మార్చడం కొరకై ఆయన ప్రాయశ్చిత్తం చేయడానికి లోకానికి వచ్చాడు. ఆ ప్రాయశ్చిత్తమే ఆయన ప్రాణం,
ఆయన ప్రాయశ్చిత్తమే ఆయన జీవితం. ఆ ప్రాయశ్చిత్తమే రక్త బొట్టును దాచుకోని ప్రేమ. ఇదిగో ఈ ప్రాయశ్చిత్తం నీకు అవసరం లేదా? ఈ వెల చెల్లించే నాదుడు నీకు అక్కరలేదా? సిలువలో మేకుల చేత వ్రాతపూర్వకమైనటువంటి ఆజ్ఞలను కొట్టేసి చించేసి నిన్ను విడిపించే ఈ నాదుడు నీకు అవశ్యత కాదా? నా ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. బిడ్డ, నువ్వు గోతికి, పాతాళానికి, పాపానికి దగ్గరైపోతే బయటికి రావడానికే ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఇదిగో కన్యక గర్భమును ధరించి కుమారుని కంటది, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెడతారు. అతడు సదాకాలం మనతో ఉండే దేవుడు, విడిచిపెట్టని వాడు, వదిలేయకుండా మనతో వచ్చేవాడు, జీవితకాలం మనల్ని పోషించేవాడు. నరులు కుళ్ళిపోవాలి అంటే, నిత్యం నరులు బతకాలి అంటే వారికి విమోచన చేసేవాడు కావాలి. ఎవరున్నారు విమోచకుడు? అదిగో ఏ దోషం లేని వాడు కూడా వచ్చాడు. ఎండిన భూమిలో లేత మొక్కవలే మొలిచాడు. ఇట్టి వాడు నీకు సరిపోయిన వాడని చేతులు రెండు పైకెత్తి ఈ ప్రాంతాన్ని కాపాడు దేవా, మారిన వారిని మార్చు దేవా, ఈ క్రిస్మస్ సందేశం ద్వారా జీవితాన్ని ఆకర్షించు దేవా అని. ఒకవేళ నువ్వు పుత్ర వస్తువులు ఉంటే, నీవు ఒకవేళ దారుణ వస్తువులు ఉంటే, నా ప్రభుత్వం మాట్లాడుతుండగా నీవు లేవాలి. ఆయన ప్రేమ నిన్ను పిలుస్తూ ఉంది. ఆయన కేక వేసి పిలుస్తున్నాడు, ఈల వేసి పిలుస్తున్నాడు, చేతులు చాపి పిలుస్తున్నాడు, నిన్ను రమ్మని కోరుతున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క చరణం పల్లె కళ్ళు మూసుకుందాం, అలాగ ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకు, ఎబెనేజర్ సహాయం కొరకు. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నా కృప వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే, వీడిపోదంటివే, నా నిబంధన తొలగదంటివే. నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కొరకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూసిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా మీద పడి ముద్దాడినా, నీ కౌగిలిలో జీవింతును, నా మీద పడి ముద్దాడినా, నీ కౌగిలిలో జీవింతును. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ, నీకే స్తోత్రము. నిందలను రెట్టింపు ఘనతగా, బాధలను మరచిన కలగా, నిందలను రెట్టింపు ఘనతగా,
మార్చి బూడిదకే అందానీయవా. నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా,